తనుజాత ప్రాజెక్ట్ అనేటప్పటికి మేమిద్దరం కలిసి ప్లాన్ చేయలేం కదా. ఎవరైనా హలో పీపుల్, వెల్కమ్ టు విరించి వాయిస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ ముగిసిన ఇంకా దాని తాలూకు వివాదాలు గొడవలు ఇంకా ప్రేక్షకులను వెంటాడుతూనే ఉన్నాయి. హౌస్ లో ఉన్నప్పుడు కొట్టుకొని శత్రువులా వెలిగిన వారు బయటకు వచ్చిన తర్వాత భుజం భుజం రాసుకు తిరుగుతున్నారు. బిగ్ బాస్ విజేత కాకపోయినప్పటికీ రియల్ విన్నర్ అనిపించుకున్నారు బుల్లితెర నటి తనుజ పుట్టస్వామి. ఎన్నో ప్రలోభాలు పెట్టినా, ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా సరే చివరి వరకు విజయం కోసం పోరాడింది తనుజ. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె అభిమానులు అయితే తనుజయే విజేత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులతో సన్నిహితులతో ఎంజాయ్ చేసిన కంటెస్టెంట్స్ అంతా తిరిగి తమ రోజువారీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. వీరిలో ఎక్కువ మంది నటీనటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావడంతో వారి పనుల్లో నిమగ్నమయ్యారు. బిగ్ బాస్ హౌస్లోని కంటెస్టెంట్స్ అంతా ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉన్నారు. మరికొందరు ప్రత్యేకంగా కలుసుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తనుజ ఇలాంటి ఈవెంట్స్లో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. దాంతో తనుజను దూరం పెడుతున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నటుడు భరణి దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఓ ఛానల్ కి ఇచ్చిన భరణి శంకర్ మాట్లాడుతూ మనిషికి మనిషితో ఏ రకంగా ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. హౌస్ లో నుంచి ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత నా హెల్ప్ అవసరమైంది. వాళ్ళు కాల్ చేసినప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు టాస్క్ లో నువ్వు స్ట్రాటజీ ఉపయోగించావు కాబట్టి ఇప్పుడు హెల్ప్ చేయనని ఎవరైనా మాట్లాడతారా? రాత్రి 11 గంటలకు ఫోన్ చేసినప్పుడు మన వల్ల పని జరుగుతుందంటే వెంటనే రియాక్ట్ అవుతాం కదా. ఇమ్మాన్యువల్ రెగ్యులర్ గా కాల్ చేస్తూనే ఉంటాడు. సుమన్ శెట్టి అయితే నేను కాల్ చేయకపోతే కొడతాడు. 22 మంది కంటెస్టెంట్స్ బంగారాలు, అందరూ మంచోళ్ళు, ఎవరి కెరీర్ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే హౌస్ లో ఉన్నప్పుడు తప్పదని భరణి తెలిపారు. డైరెక్టర్స్ ఎవరైనా నాకు సబ్జెక్ట్ చెప్పడానికి వస్తే ఒక కంటెస్టెంట్స్ పేరు చెప్పి ఈ వ్యక్తికి ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వమని అడుగుతా. దివ్య సంజన గారు కాల్ చేస్తుంటారు. ఇమ్మాన్యువల్ వారం రోజుల నుంచి నాకు కాల్ చేస్తుండడంతో కలుద్దామని చెప్పా. అక్కడికి ఒక డైరెక్టర్ వస్తున్నారు. నరేషన్ అయ్యేలోపు ఇమ్ము సుమన్ శెట్టి వస్తే వాళ్ళిద్దరిని పరిచయం చేద్దామని అనుకున్నా. మన గతంలో వీరిద్దరికి ఏమైనా సెట్ అవుతుందేమని ప్లాన్ చేశా. దురదృష్టవశాత్తు వీళ్ళు రావడం లేట్ అయ్యి ఆ డైరెక్టర్ వెళ్ళిపోయారు. వీరిద్దరూ వస్తున్నట్టు దివ్యకి చెప్పడంతో ఆ అమ్మాయి కూడా వచ్చింది. మీరు నలుగురు కలిశారు కాబట్టి ఒక ఫోటో ఇన్స్టాలో పోస్ట్ చేశారు మా వాళ్ళు అని భరణి చెప్పారు. ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్ చేస్తే కామెంట్స్ రావడం సహజం. ముందు నుంచి బిగ్ బాస్లో తనుజది నాది బాండింగ్, చాలా మంది ఇష్టపడ్డారు. ఈ ఫోటో కింద తనుజతో దిగిన ఒక ఫోటో పెట్టొచ్చు కదా అని కామెంట్స్ వచ్చాయి. మరికొందరు అయితే తనుజాని మీరంతా దూరం పెడుతున్నారని ట్రోల్ చేశారు. తనుజ బెంగళూరులో ఉంటుంది. మొన్న వివి ఉత్సవంలో కలిసింది. చాలా రోజుల తర్వాత కలవడంతో ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. మా ఇద్దరికి ఆడియన్స్ 90% ఓట్లేశారు. ఇలాంటి షోలలో మాట్లాడగలం, కానీ కాఫీ తాగుదామని బెంగళూరు నుంచి పిలవలేను కదా. తనుజ మీద వాళ్ళకున్న అభిమానాన్ని గౌరవిస్తా. మీకంటే ఆ అమ్మాయిని బాగా చూసుకున్నా. వీళ్ళతో దిగినప్పుడు తనుజ ఆ ఫోటోలో లేదంటే నేనేం మాట్లాడగలను అని ట్రోలింగ్ కు భరణి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా తనుజ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక భావోద్వేగ నోట్ షేర్ చేసింది. తనను ఎంతగానో అభిమానించే ఒక మహిళ తన కోసం ప్రత్యేకంగా ఒక డైరీ రాసిందని తెలిపింది. నేను ఎంత అదృష్టవంతురాలనో కదా. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం, కానీ ఈసారి నేను చదువుతున్నది ఎంతో ప్రత్యేకమైన పుస్తకం. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నా కోసం రాసిన డైరీ ఇది. దాన్ని చదువుతుంటే నాకు మాటలు రావడం లేదు అని తనుజ పేర్కొంది. ఆ డైరీ చదువుతున్నప్పుడు తను భావోద్వేగానికి లోనై కన్నీళ్లు ఆపుకోలేకపోయానని కూడా చెప్పింది. నమ్ముతారో లేదో, ఇది చదువుతుంటే నా కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకునేది సాధారణంగా మన కుటుంబ సభ్యులే, కానీ నా విషయంలో ఎంతో మంది నన్ను అర్థం చేసుకున్నారు, హక్కున చేర్చుకున్నారు, నా మంచి కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు అంటూ తనుజ భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. తన కోసం ప్రత్యేకంగా ఒక డైరీ రాసిన వందనాల అభిమానురాలికి తనుజ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఆమెకు ఐ లవ్ యూ అంటూ ప్రేమగా సందేశం పంపించింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు కూడా స్పందిస్తూ తనుజకు మరింత మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం తనుజ టెలివిజన్తో పాటు ఇతర ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ముద్దమందరం తర్వాత మరో సీరియల్ చేయని ఆమె ఇప్పుడు అగ్నిపరీక్ష సీరియల్తో నటిస్తోంది. అదేవిధంగా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నట్టు సమాచారం. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.